ఏం జరుగుతుంది? ఇక్కడ నిరంతరం పనిచేస్తున్న కార్మికులు 2 రోజుల నుంచి హాస్పిటల్లో పని చేయకపోవడం వల్ల ఎటువంటి దుస్థితి దాపరించిందో మీరు చూస్తున్నారు. ఈరోజు మనం హాస్పిటల్ లోపలికి వెళ్తే వెనకాలకి ఒక కవి నేను రాను పెట్టు గవర్నమెంట్ దవాఖానకి అక్కడ పోయి రోగాలు తెచ్చుకోవడం తప్ప మన రోగం ఆడికి పోదనే ఒక కవి చెప్పిన సామెత ఇక్కడ నిర్ధారణ అవుతుంది. అంటే మందులు గోళీలు వీటి కోసం మన జబ్బు నయం చేసుకోవటానికి పోవడం కాదు, అక్కడున్న జబ్బులు మన ఇంటికి తెచ్చి మనం మన పిల్లలకు తగిలిస్తున్నాం అనే వాతావరణాన్ని తలపిస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వ ఖమ్మం హాస్పిటల్. ఇక్కడ ఎవరైతే ఈ కార్మికులు మీరు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి వీళ్ళు కూర్చుంటున్నా అక్కడ పేషెంట్లకి సరైన ఒక శుభ్రత లేకుండా లెట్రూలు బాత్రూమ్లు మరుగు అన్నీ కూడా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ నిరవధిక సమ్మె చేస్తున్న ఈ కార్మికులు పొట్ట కొట్టి వాళ్ళు ఏం సాధిస్తారు? ఇటువంటి కార్మికులు 1-2 రోజులు పని ఆపినందుకు హాస్పిటల్ అస్తవ్యస్తంగా ఉంది. ఇందాక అన్నగారు చెప్తున్నారు, సరైన అవగాహన లేని వాళ్ళకి ఈ యొక్క హాస్పిటల్ని 2 భాగాలుగా విభజించి గత ప్రభుత్వం ఇచ్చిన కారణంగా సదరు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్మికుల బాధలు పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ పైసలు ఇవ్వలేదని చెప్తున్నా ఈ సూపర్వైజర్ ఈ సూపరింటెండెంట్ వీళ్ళు సెలవు పెడితే సెలవు ఇవ్వరు, వీళ్ళ బాధలు చెప్తే పట్టించుకోరు. వీళ్ళు ఏదన్నా విన్నపం చేసుకుంటే నేను అటెండర్ అనుకున్నాను, నేను పెద్ద డాక్టర్ని, నేను దేవుడికి పుట్టొచ్చిన అన్నట్టు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు మనుషులు కానీ వాళ్ళు మనుషులు కాదు. వీళ్ళు చేస్తున్న శుభ్రతకి ఈరోజు కనపడుతుంది వీళ్ళు చేస్తున్న పని. కాబట్టి ఇటువంటి కార్మికులకి తక్షణమే న్యాయం చేయాలని సదరు ప్రభుత్వాన్ని మన ఖమ్మం జిల్లా మంత్రుల్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా, ఖమ్మం.